హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు హైదరాబాద్ నుండి గుంటూరు సైడ్ పెదకాకని వరకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద ట్రావెల్ చేస్తున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. సో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం అమీర్పేట్ నుండి స్టార్ట్ చేస్తున్నాం గైస్. టైం మార్నింగ్ 7 అవుతుంది. అమీర్పేట్ నుంచి పెదకాకానికి డిస్టెన్స్ 300 కిలోమీటర్స్ ఉంది. ఈ రైడ్లో నాతో పాటు నా వైఫ్ కూడా వస్తున్నారు. ఈ రైడ్లో హైవే ఎక్స్పీరియన్స్, టోల్ గేట్స్, రోడ్ వ్యూస్ అన్నీ క్యాప్చర్ చేస్తాను. ఇంకా రైడ్ స్టార్ట్ చేద్దాం గైస్. మనం ఇప్పుడు అమీర్పేట్లో కోచింగ్ సెంటర్స్ ఏరియాలో ఉన్నాం గైస్. సాఫ్ట్వేర్ కోర్స్ కోసం స్టూడెంట్స్ చాలామంది ఇక్కడికే వస్తారు. పంజాగుట్ట ఫ్లేవర్ దగ్గరకు వచ్చేసాను. ఇక్కడైతే కొంచెం ట్రాఫిక్ ఉంది గైస్. ఇది ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ గైస్. ఇక్కడ నుంచి ట్రాఫిక్ కొంచెం తగ్గి హైవేకి రైడ్ స్టార్ట్ అవుతుంది. సన్ వ్యూ చాలా బాగుంది ఇక్కడ. అవుటర్ రింగ్ రోడ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి రూట్ చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్నాను. జర్నీ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడే రామోజీ ఫిలిం సిటీ క్రాస్ అయ్యాను. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంది. ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ అయిందంట ఫ్రెండ్స్. అందుకే వెహికల్స్ రివర్స్లో వస్తున్నాయి. సో అందుకనే మనం స్లోగా వెళ్తున్నాం. ట్రాఫిక్ అయితే క్లియర్ అయింది. రోడ్ కూడా స్మూత్గా ఉంది. రైడ్ అయితే చాలా బాగా జరుగుతుంది గైస్. ఇంకా మనం పెట్రోల్ కూడా కొట్టియాలి. పెట్రోల్ బంక్ వస్తే కొట్టిద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ టోల్ గేట్ దగ్గరకు వచ్చేసాం. ఇంకా మనకి 4 టోల్ గేట్స్ ఉన్నాయి. ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది. రోడ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను గైస్. పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చాను. ఆల్రెడీ అమీర్పేటలోనే 5 లీటర్స్ కొట్టించాను ఫ్రెండ్స్. ఈ రైడ్లో మైలేజ్ ఎంత వచ్చిందనేది వీడియో లాస్ట్లో చెప్తాను. $520. కూడా 520. యూట్యూబ్లో వీడియోలే అన్న మామూలుగా యాడ్ అవుతుంది. అన్న అయితే షాక్ అవుతున్నాడు వీడియో తీస్తున్నానని. యూట్యూబ్లో వీడియో అని చెప్పాను. సో స్మైల్ ఇచ్చాడు అన్న అయితే. పెట్రోల్ ఫిల్ చేశాక రైడ్ ఇంకా స్మూత్ అనిపిస్తుంది. హైవే మీద చాలా బాగుంది జర్నీ. రోడ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. వెదర్ అయితే చెప్పక్కర్లేదు గైస్, చూస్తున్నారుగా మీరే. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాం. బ్రిడ్జ్ పేరు వచ్చేసి మూసీ రిసర్వర్ బ్రిడ్జ్ అంటారు. బ్రిడ్జ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది గైస్. కింద వాటర్ కూడా బాగున్నాయి.
కంఫర్టబుల్గా సెకండ్ టోల్ గేట్ దగ్గరకు వచ్చేసాను గైస్. రైడ్ అయితే చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ సూర్యాపేట దగ్గరలో రోడ్ వర్క్ జరుగుతుంది, అందుకే లెఫ్ట్ తీసుకొని మళ్ళీ యూటర్న్ తీసుకొని డైవర్షన్లో వెళ్తున్నాను. మళ్ళీ మనం మెయిన్ రోడ్లోకి వచ్చేసాం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడికి మనం 140 కిలోమీటర్స్ వచ్చేసాం. ఇంకా మనం చాలా డిస్టెన్స్ కవర్ చేయాలి గైస్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వన్ 140 కిలోమీటర్స్ కంటిన్యూస్గా డ్రైవ్ చేశాను ఫ్రెండ్స్. అందుకే ఇంజన్ కూల్ అవ్వడానికి బైక్ ఆన్లోనే ఉంచాను. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. గైస్, మేమైతే సూర్యాపేటలో ఉన్నాం. టీ బ్రేక్ తీసుకున్నాం. రైడ్ అయితే చాలా స్మూత్గా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి డిస్టెన్స్ గుంటూరుకి 160 కిలోమీటర్స్ ఉంది. సో బ్రేక్ తర్వాత మళ్ళీ మన రైడ్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు వచ్చే ఫ్లేవర్ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఖమ్మం వస్తుంది ఫ్రెండ్స్. విజయవాడకి అయితే స్ట్రైట్ వెళ్ళాలి. మనమైతే థర్డ్ టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇప్పటికి చాలా డిస్టెన్స్ కవర్ చేసాం. ఇప్పుడు నందిగామ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ స్లో అయ్యాం. క్లాసిక్స్ 350 బైక్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే లాంగ్ రైడ్స్కి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. BS4 బైక్స్తో కంపేర్ చేస్తే BS6లో 0 వైబ్రేషన్స్. మైలేజ్ కూడా డీసెంట్గా వస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇది లాంగ్ రైడ్స్కి చాలా పర్ఫెక్ట్ బైక్. ఫోర్త్ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. హైదరాబాద్ టు విజయవాడ రూట్లో ఇదే లాస్ట్ టోల్ గేట్. ఇబ్రహీంపట్నం వరకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంది. స్ట్రైట్ వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళేది ఇప్పుడు విజయవాడ రూట్లో కాదు గైస్. విజయవాడ నుంచి వెళ్తే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. రీసెంట్లీ ఈ రూట్లో NH16 వెస్ట్ బైపాస్ ఓపెన్ చేశారు. ఇక్కడ నుంచి గుంటూరుకి వెళ్ళడానికి చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రైట్కి వెళ్ళాలి. ఇక్కడ డివైడర్ ఇవ్వలేదు. మనం ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకుందాం. యూటర్న్ అయితే 500 మీటర్స్లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే హైవేలో ఎంటర్ అవుతాం. హైవే అయితే చాలా బాగుంది.
ఇప్పుడు మనం కృష్ణానది బ్రిడ్జ్ మీదుగా వెళ్తాం ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్ నేమ్ కృష్ణా రైవర్ బ్రిడ్జ్. డిస్టెన్స్ అయితే 3.1 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ హైవే నెక్స్ట్ లెవెల్ ఉంది. కృష్ణా రివర్ మీదుగా ఇలా రైడ్ చేయడం చాలా స్పెషల్ ఫీలింగ్. ఈ బ్రిడ్జ్ అమరావతికి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రూట్ షార్ట్గా ఉండడం వల్ల ట్రావెల్ చాలా ఈజీ అవుతుంది. రియల్లీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ గైస్. ఒకసారి మీరు కూడా వస్తే ట్రై చేయండి. ఈ బ్రిడ్జ్ మీద ఒక టోల్ గేట్ ఉంది ఫ్రెండ్స్, కానీ ఇంకా ఓపెన్ చేయలేదు. ప్రస్తుతం యూజ్లో లేదు. ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక డైవర్షన్ పెట్టారు. గుంటూరుకి లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకా ఈ బ్రిడ్జ్ పూర్తిగా అవ్వలేదు. ఇంకా చిన్న చిన్న వర్క్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇదే మన జర్నీలో లాస్ట్ టోల్ గేట్. కాజా టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాం. ఆల్మోస్ట్ పెదకాకానికి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి పెదకాకానికి లెఫ్ట్ తీసుకోవాలి. ఫైనల్లీ పెదకాకానికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది మెయిన్ సెంటర్. మనం ఇప్పుడు విలేజ్ లోపలికి వెళ్ళాలి. మా ఇంటి పక్కన చెరువు ఉంది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడికి రావడం చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్లీ సేఫ్గా మా ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే మా ఇల్లు. ఫైనల్లీ సేఫ్గా మా ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. హైదరాబాద్ నుండి పెదకాకాని వరకు జర్నీ చాలా మెమొరబుల్గా జరిగింది. మైలేజ్ విషయానికి వచ్చేస్తే 10 లీటర్స్ పెట్రోల్తో అప్రాక్స్ 300 కిలోమీటర్స్ వచ్చాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ట్రావెల్ విత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.